There is only one person who wanted to recover the earth from the waters. ఒక్క వ్యక్తి మాత్రమేనండి ఈ భూమిని మరలా ఒక ఆకారంలోనికి తీసుకొని రావడానికి. There was only one person who was desiring to make everything all right. అన్ని కూడా మంచిగా చేయాలనుకున్న ఒక్క వ్యక్తి కనబడుతున్నాడు. There was only one person who wanted to restore the life of the people. ప్రజల యొక్క జీవితాన్ని బాగు చేయాలనుకున్న ఒక్క వ్యక్తి దేవునికి కనబడి ఉన్నాడు. Same like Moses, there was only one person who wanted to do something for the kingdom of God. మోషేకు వలె దేవుని యొక్క రాజ్య విషయంలో కార్యము చేయడానికి ఒక్క వ్యక్తి కనబడుతూ ఉన్నాడు. And today the same God is watching over you and asking, is there somebody in this crowd who want to work for the kingdom of God or who only want to work for his family? ఈ రోజు నీ దేవుని యొక్క పరలోకములో నుండి దేవుడు చూస్తున్నది, నిన్ను చూస్తూ ఉన్నాడు, మిమ్మల్ని చూస్తున్నాడు. ఇందులో ఎవరైనా ఒక్కరు ఇలాంటి మంట కలిగినటువంటి వారు ఉన్నారా అని ఆయన చూస్తూ ఉన్నాడు. He is watching over you and waiting for you. My child, are you burning like Moses? Are you burning like somebody in the Genesis chapter who went and restored my earth? ఆది కాండముల 1వ అధ్యాయంలో కనబడుతున్నటువంటి ప్రకారంగా, నిర్గమకాండం 3వ అధ్యాయంలో కనబడుతున్న ప్రకారంగా దేవుడు నిన్ను చూచాడు. నా బిడ్డ, నీవు మండుచున్న వ్యక్తిగా మంటను కలిగి ఉంటూ ఉన్నావా? నేను నిన్ను వాడుకుంటాను అని అంటూ ఉన్నాడు.